చాలా బాధాకరమైన సంఘటన. ఉద్యమకారులు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలను తెగించి దెబ్బలు కానీ అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తలుచుకుంటూనే బాధాకరం. కానీ 12:50 నిమిషాలకు చనిపోవడం జరిగింది. మేము 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే ఉన్నాం. డాక్టర్లు దాదాపు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అని కూడా చెప్పడం కూడా జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకుంటే అనుకోకుండానే 12:50 వరకు చనిపోవడం జరిగింది. 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా పూర్తి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికియాలి, బతికియాలి, రాజకీయాలు అఖండితంగా కూడా పెద్దిగారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడు. వాస్తవంగా అన్ని జిల్లా పోరాటాలు చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ లో ఒక ప్రముఖ పాత్ర ఉన్నది. మనం పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతుంది, అందరికి బాధపడుతుంది. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చేసింది. ఆయన ఇప్పుడు సరే చనిపోయినప్పుడు నేను చెప్పడం కాదు, గన్మేలు తీసేయటం అది తీసేయటం. ఎందుకంటే గన్మేలు ఉంటే మందులు టైంకి ఇచ్చేది, ఎంబడిపడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండానే అది కూడా కొంత ఇబ్బందికరమైంది. ఏది ఏమైనా మీ ఇక్కడి నుంచి ఉదయం దాదాపు 6-5 అట్లా బయలుదేరదాం అనుకుంటున్నాం. వరంగల్కు 7 గంటల వస్తాం. అమరగిరిలో స్థూపం దగ్గర ఆడ వికాషప్ ఉంటాం. ఆ నుంచి నర్సంపేట వస్తాం. నర్సంపేట అమరగిరిలో స్థూపం దగ్గర నల్లగిరికి 7-7:30 వరకు నల్లగిరికి పోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చిన 3 దాన సంస్థ ఎక్కడ సార్ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతుంది? పార్టీ ప్రముఖులందరూ కూడా రావడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది. నర్సంపేట ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలి. అంటే స్వాగతం అంటే బాధే, పాపం శివాని గురించి తీసుకుపోవాలనేది. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమల అభిమానం చూపెడుతున్నారు. ఏది ఏమైనా బాధాకరమైన సంఘటన. ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి, కుటుంబం ధైర్యంగా ఉండాలి. పార్టీ పరంగా అన్ని తీర్లా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అందరం కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా టెన్షన్లే ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ పరంగా కుటుంబాన్ని అన్ని తీర్లు ఆదుకుంటాం అనేది మరి చెప్పడం కూడా జరిగింది. అందరు కూడా రావాల్సిందిగా